ఓం నమో వెంకటేశాయ. ఇందీవరశ్యామలమాయతాక్షం ధనుర్ధరం నీలజటావచూడం పార్శ్వద్వయే లక్ష్మణమైథిలీభ్యాం నిషేవ్యమాణం ప్రణతోస్మి రామం. శ్యామలమైనటువంటి నేత్రములతో ధనుర్ధారి అయి విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 471వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కలశాపురము కాడ కందువ చేసుకొని కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. సహజాన నొక్కజంగ చాచి సహజాన నొక్కజంగ చాచి సముద్రము దాటి సహజాన నొక్కజంగ చాచి సముద్రము దాటి సహజాన నొక్కజంగ చాచి సముద్రము దాటి మహిమ వీరగా హనుమంత రాయడు. సహజాన నొక్కజంగ చాచి సముద్రము దాటి మహిమ వీరగా హనుమంత రాయడు. ఇహ మునురాము బంటై ఎప్పుడు నున్నవాడు ఇహ మునురాము బంటై ఎప్పుడు నున్నవాడు అహరహమును దొడ్డ హనుమంత రాయడు. ఇహ మునురాము బంటై ఎప్పుడు నున్నవాడు అహరహమును దొడ్డ హనుమంత రాయడు. సమగమద మదని కామదని సమగమద మదని కామదని మగరి సమగమద మదని మదని సని నిరమ మగరి సని సమగమగరి సదా మద మగరి సని నిర మగ మదని సని దని సమగరి సని రమదని సని దని రమగరి గమ మగరి సత్త మగరి నిద మగరి సని నిద నమ మగరి సని కలశాపురము కాడ
మద మగరి సని దని మగ మదని సని దని సమగరి సని మదని సని దని మగరి గమ మగరి సత్త మగరి సత్ని మగరి సని గమ మగరి సని కలశాపురము కాడ కన్నువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంత రాయుడు వదలని ప్రతాపన వాయుదేవు సూతుడై వదలని ప్రతాపన వాయుదేవు సూతుడై మదించినాడు హనుమంత రాయుడు వదలని ప్రతాపన వాయుదేవు సూతుడై మదించినాడు హనుమంత రాయుడు చెదరకే పోతూ శ్రీ వెంకటేశువాకిట చెదరకే పోతూ శ్రీ వెంకటేశువాకిట అదివో కాచుకున్నాడు హనుమంతరాయుడు చెదరకే పోతూ శ్రీ వెంకటేశువాకిట అదివో కాచుకున్నాడు హనుమంతరాయుడు సమగమద మదని గమదని సమగమద మదని గమదని నీద మగరి సమగమద మదని గమదని సరి నిద మగరి సని సమగమగరి సద మద మగరి నీద నిద మగమదని సని దని సమగరి సని మదని సని దని మగరి గమ మగరి సత్త మగరి సని మగరి సని నిద మగరి సని కలశాపురము కాడ కన్నువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయుడు కలశాపురము కాడ కన్నువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంత రాయుడు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత
శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం సప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామ సాదరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. భక్తులందరికీ కూడా విఘ్ననాయకుని యొక్క కృపతోటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో తమ తమ కార్యములలో సర్వత్రా విజయమును పొందాలి అని, కార్యములలో వచ్చే విఘ్నములన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. భరతే బ్రువతి స్వప్నం దూతాస్తే క్లాంతవాహనా ప్రవిశ్యాసహ్య పరిఘం రమ్యం రాజగృహం పురం. రాత్రిపూట ఆ దూతలు వశిష్ఠ మహర్షి చేత అయోధ్యానగరం నుండి పంపించబడినటువంటి దూతలు రాత్రి గడిచిన తరువాత వారు ఆ రాత్రిపూట ఆ కేకయ రాజ్యంలోకి ప్రవేశించారు, గిరివ్రజం అనే పురం దగ్గరికి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఆనాటి రాత్రే భరతునికి అనూహ్యంగా తానెప్పుడూ ఊహించనటువంటి ఒకానొక పీడకల దుస్వప్నం అనేది వచ్చినది.
అందువలన బాధపడుతున్నటువంటి భరతుణ్ణి ఓదార్చడానికి అతని యొక్క మిత్రులు, సేవకులు, మిగతా పరివారము ఎంత ప్రయత్నించినప్పటికీ భరతుడు ఆ స్వప్నం వల్ల కలిగినటువంటి బాధ నుండి తేరుకోలేక తనకు వచ్చినటువంటి దుస్వప్నాన్ని తన మిత్రులకు తెలియజేసి, ఈ విధమైనటువంటి స్వప్నం వచ్చింది అని నేను బాధపడుతూ ఉన్నాను, నా ఒళ్ళు వణికిపోతూ ఉన్నది, భయానికి కారణం తెలియటం లేదు కానీ భయం తీవ్రమైనటువంటి భయం కలుగుతూ ఉన్నది, అలాగే తన మీద తనకి అసహ్యం అనేది కలుగుతూ ఉన్నది, నిర్వీర్యమైపోయినట్టుగా నిస్తేజమైపోయినట్లుగా ఉన్నది నా పరిస్థితి అని ఆ దుస్వప్నం వల్ల ఏదో కీడు జరగబోతున్నది అనే విషయాన్ని భరతుడు కూడా చెబుతూ, అందువలనే తాను భయపడుతున్నాను అనే విషయాన్ని ఆ మిత్రులకు తెలియజేశాడు. మరి దుస్వప్న ఫలములను అలాగే మంచి స్వప్నముల వలగే శుభఫలములను కూడా మనం పూర్వం ఇంతకుముందు ప్రవచనాల్లో చెప్పుకున్నాం. మరి అక్కడ మరొక విశేషం ఏమిటంటే, చిన్న విశేషము, శుభస్వప్నములు వచ్చినప్పుడు అంటే మనకు చక్కగా అనుకూలంగా ఉండేటటువంటి మంచి స్వప్నములు వచ్చినప్పుడు ఆ నిద్రలో లేచి అర్ధరాత్రి పూట కానీ అటువంటప్పుడు నిద్రలో వెంటనే లేచిన వెంటనే పక్కవారిని నిద్ర లేపి ఆ స్వప్నము గురించి చెప్పకూడదు అని చెప్పి మనకు స్వప్నాధ్యాయంలో తెలియజేస్తున్నారు. మరి ఎప్పుడు చెప్పాలండి అంటే ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఎప్పుడైనా చెప్పవచ్చునేమో కానీ తనకు ఆ శుభస్వప్నం వచ్చిన వెంటనే, ఆ మెలకు వచ్చిన వెంటనే పక్కవారిని కూడా లేపి ఆ స్వప్నాన్ని కనుక చెప్పినట్లయితే దాని యొక్క శుభఫలం అనేది రాదు అని మనకు స్వప్నాధ్యాయంలో తెలియజేస్తూ, దృష్ట్వా స్వప్నంచ నిద్రాలు యది నిద్రాం ప్రయాతి చ విమూఢో భక్తి చేద్రాత్రౌ నలభే స్వప్నజం ఫలం. అంతేకాదు శుభకరమైనటువంటి స్వప్నాన్ని చూచి మేలుకున్న తర్వాత మరలా నిద్రించాడంటే కనుక ఆ శుభఫలం అనేది అతడు పొందడు. అంతేకాదు ముక్త కాశ్యపగోత్రేచ విపత్తిం లభతే ధ్రువం అని అంటూ విమూఢో భక్తి చేద్రాత్రౌ నలభే స్వప్నజం ఫలం. రాత్రిపూట తనకు స్వప్నం వచ్చిన వెంటనే, ఆ మెలకు వచ్చిన వెంటనే పక్కవారిని నిద్రలేపి ఆ స్వప్నం గురించి కనుక, శుభస్వప్నం గురించి కనుక చెప్పినట్లయితే ఆ శుభస్వప్నం యొక్క ఫలము కూడా ఉండదు అని అన్నారు. కావున మనకు శుభస్వప్నం వచ్చినప్పటికీ వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేయకూడదు, తెల్లవారిన తర్వాత అప్పుడెప్పుడైనా చెప్పవచ్చును కానీ ఆ నిద్రలోనే లేచి వెంటనే పక్కవారి నిద్ర లేపి చెప్పకూడదు అంటూ ఈ విధంగా శుభశకనముల యొక్క ఫలములు కూడా అనేకంగా చెప్పాడు. గజం నృపం సువర్ణంచ వృషభం ధేనుమేవచ అంటూ చక్కటి ఏనుగు కనిపించినప్పటికీ, అలాగే రాజు, సువర్ణము అంటే వృషభములు ఎద్దులు, ఆ గోవులు, దీపము, అన్నము, ఫలము, పుష్పము, కన్య, ఛత్రము, రథము, ధ్వజము ఇవన్నీ కనుక కనిపించినట్లయితే కుటుంబం లభతే దృష్ట్వా కీర్తించ విపులాం శ్రియం అని చెప్పి ఈ విధంగా చక్కటి కుటుంబము, కీర్తి, పూర్ణకుంభం ద్విజం వన్నిం పుష్పం తాంబూల మందిరం అని అంటూ పూర్ణకుంభాన్ని కానీ, జ్వలిస్తున్నటువంటి అగ్నిని కానీ, వేదము చదువుతున్నటువంటి బ్రాహ్మణోత్తముని కానీ ఇటువంటి వాటినంటిని సూచినట్లయితే ఇవన్నీ శుభములను చేకూర్చేవి, లాభములు కలిగించేటటువంటి స్వప్నములు అని అంటూ ఈ విధంగా శుభస్వప్నముల యొక్క ఫలితములు కూడా మనకు స్వప్నాధ్యాయంలో తెలియజేశారు. అంతేకాకుండా మరి భరతుడికి కనిపించినవన్నీ కూడా దుస్వప్నములు కావున అటువంటి దుస్వప్నము యొక్క ఫలములు కూడా స్వప్నాధ్యాయంలో మనకు తెలియజేశారు. మరి అలాగా దుస్వప్నాన్ని పొంది దానివల్ల కలిగేటటువంటి పరిణామాన్ని తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు భరతుడు, తన మిత్రులతో చెబుతూ ఉన్నాడు. ఇంతలో అయోధ్యానగరం నుండి వచ్చినటువంటి వశిష్ఠ మహర్షి చేత పంపించబడినటువంటి ఆ దూతలు అక్కడికి వచ్చారు. భరతే స్వప్నం బ్రువతి సతి, భరతుడు తనకు వచ్చినటువంటి ఆ పీడకల గురించి, స్వప్నం గురించి తన మిత్రులకు చెబుతూ ఉండగా అదే సందర్భంలో క్లాంత వాహనాహ, అలసిపోయినటువంటి వాహనములు కలిగిన వారేనంటే వారి యొక్క గుర్రములు కూడా బాగా అలసిపోయాయి, కలిగిన వాహనములు కలిగిన అసహ్య పరిఘం, పైగా ఈ కేకయ రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాజగృహము అనే ఈ పురం ఏదైతే ఉన్నదో నగరం, ఆ నగరం చుట్టూ కూడా పెద్ద పెద్ద అగర్తలతో కూడినటువంటి కోటగోడలు ఇవన్నీ కూడా ఉన్నాయి.
చాలా ఎత్తుగా ఉన్నదన్నమాట. కావున అసహ్య పరిగం, దాటడానికి శక్యము కానంతటువంటి దుర్గమమైనటువంటి ఆ కోటగోడలు అవన్నీ కలిగినటువంటిదైనా రమ్యం రాజగృహం పురం, చాలా అందమైనటువంటి రాజగృహము అనే పురానికి వచ్చారు. రాజగృహము అనే పురంలోనే భరతుడు కూడా ఉన్నాడు. కావున రమ్యం రాజగృహం ప్రవిశ్య, రమ్యమైనటువంటి అందమైనటువంటి ఆ రాజగృహము అనే పట్టణంలోకి, ఆ నగరంలోకి వాళ్ళు ప్రవేశించి సమాగమ్యతు రాజ్ఞాచ రాజపుత్రేణ చార్చితాః రాజ్ఞః పాదౌ గృహీత్వాతు తమోచుర్భరతం వచః. ఇంకా అయోధ్యానగరం నుండి వచ్చారు అనగానే ఆ కేకయ్యరాజు, అలాగే అతని యొక్క కుమారుడు యుధాజిత్తు, వీరు ఆ వచ్చినటువంటి దూతలను 5గురిని కూడా చక్కగా సముచితంగా ఆహ్వానించి వారికి కల్పించవలసినటువంటి సౌకర్యములను చేసి, ఉపచర్యలను చేసి, రాజపుత్రేణచ కేకయ్య రాజుతోటి, అలాగే రాజపుత్రేణ యుధాజిత్తు రాజకుమారుడైనటువంటి యుధాజిత్తుతోటి కూడా సమాగమ్య కలిసి, మొదట మరి సాక్షాత్తుగా వెళ్ళి భరతుడిని కలవలేదు వీరు. మొదట పెద్దవారిని కలవాలి, ఆ రాజ్యానికి రాజు అయినటువంటి వారి యొక్క అనుమతి తీసుకోవాలి. కావున ఈ దూతలు మొదట ఆ కేకయ్య రాజుని, అతని యొక్క కుమారుడైనటువంటి యుధాజిత్తుని వారిని కలిశారు. కలిసి అర్చితాః, వారు తాము వారు ఇచ్చినటువంటి, అంటే ఆ కేకయ్య రాజు అదేవిధంగా ఆ యుధాజిత్తు కూడా చేసినటువంటి సత్కారములన్నీ కూడా వారి యొక్క ఆదరణలను పొంది, ఉపచర్యలను పొందినటువంటి వారై, ఇంకా ఆ తరువాత భరతుని దగ్గరికి ఆ దూతలు వచ్చారు. వచ్చి రాజ్ఞః పాదౌ గృహీత్వా, తమ రాజైనటువంటి భరతుని యొక్క పాదములకు నమస్కరించి, ఎందుకు అంటే దశరథ మహారాజు ఎప్పుడైతే భరతుణ్ణి రాజుగా ఒప్పుకున్నాడో అప్పుడే లాంఛనంగా, అంటే అప్పుడే భరతుడు రాజు అయ్యాడు. ఇక లాంఛనంగా పట్టాభిషేకం చేయటం ఒకటే మిగిలి ఉన్నది, కానీ భరతుని యొక్క మాటతోటే దాదాపు పట్టాభిషేకం అయిపోయినట్లు అయినదనమాట. అందుకని ఇక్కడ రాజ్ఞః, తమ రాజు అయినటువంటి భరతుని యొక్క పాదౌ గృహీత్వా, పాదములను పట్టుకుని తం భరతం ఊచుహు, ఆ భరతుడితోటి వచ్చినటువంటి దూతలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మరొక అర్థం కూడా చెబుతారు. ఆ కేకయ్య రాజుకి నమస్కరించి అతని యొక్క అనుమతిని తీసుకుని ఇంకా భరతునితోటి ఈ దూతలు మాట్లాడటం ప్రారంభించారు. మరి ఎలాగా మాట్లాడారు? సన్నివేశం సామాన్యమైన సన్నివేశం కాదు, చాలా ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశం. ఎందుకు అంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడనంత వరకు మనస్సులో శోకం అనేది ఆగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడవలసి వచ్చిందో వెంటనే మనసులో అణచుకున్నటువంటి శోకము, ఉద్వేగము బయటకు వచ్చేస్తుంది. ఆ మాటలతో పాటే శోకం కూడా పెళ్ళుబికి వచ్చేస్తుంది. కానీ వీరు చాలా అదుపుగా ఉండి మాట్లాడవలసినటువంటి మాటలు, అలాగే మాట్లాడే మాటలు ఏ మాటలోనూ కూడా భరతునికి అయోధ్యానగరంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి పూర్తిగా తెలియకూడదు. అందుకనే వారు వశిష్ఠుల వారు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలను గుర్తుపెట్టుకున్నారు. అందుకని ఏమంటున్నారు? పురోహితస్త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాత్యయికం త్వయా. భరత, నాయన, మహారాజా, ఈ మహారాజాని సంబోధించడం లేదు కానీ మహారాజుగా భావించి ఆయన యొక్క పాదములను పట్టుకుని భరతునితో అంటున్నారు, పురోహిత, మీ కులగురువు అయినటువంటి కుల పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారు త్వాం కుశలం ప్రాహ, నిన్ను గురించి నీ కుశలం, మీ కుశల ప్రశ్నలు అడిగారు. కుశల ప్రశ్నలు వేయమని చెప్పారు, కుశలం పలికారు. మంత్రిణ సర్వే చ ప్రాహు, మంత్రులందరూ కూడా మిమ్మల్ని కుశలం అడగమని చెప్పారు.
అని అన్నారు. అంటే వశిష్ఠ మహర్షి ఏ మాట అయితే, ఏ వాక్యమైతే చెప్పాడో అదే మాటలు మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ మాటలు వీరు మాట్లాడటం లేదు. అందుకనే ముందు ఏవైతే చెప్పాలో అవి ముందు చెప్పేయాలి, ఆ తర్వాత వీళ్ళ భావాలు చెప్పవచ్చు. అంతేకాదు త్వయా ఆత్యయికం కృత్యం, నీతోటి ఆత్యయికం దుష్కరమైన అతిక్రమించినటువంటి తప్పనిసరిగా చెయ్యవలసినటువంటి పని ఒకటి ఉన్నది. త్వరమాణ నిర్యాహి, నువ్వు త్వరగా వెంటనే బయలుదేరాలి ఇక్కడి నుంచి అని వశిష్ఠ మహర్షి ఆ దూతలతోటి ఏ మాట అయితే చెప్పి పంపించాడో అదే మాటను ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు వశిష్ఠ మహర్షి చెప్పినట్లుగా భరతుని దగ్గర చెప్పేశాడు. ఏమన్నారు ఇక్కడ? వశిష్ఠ మహర్షి అదే విధంగా మంత్రులు కూడా మిమ్మల్ని కుశలం అడగమని చెప్పారు. మీరు అయోధ్యానగరంలో చెయ్యవలసినటువంటిది, ఇప్పటికే కాలం అతిక్రమించినటువంటిది అయిన ఒక ముఖ్యమైనటువంటి పని ఉన్నది, కావున మీరు వెంటనే బయలుదేరాలి అని చెప్పి అన్నారు. ఇక్కడ ఇందులో అంతరార్థం ఏమిటో తెలుసా? వశిష్ఠ మహర్షి కూడా నిజాన్ని, అంటే నిజాన్ని సాక్షాత్తుగా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ అంటుంటారు కదా, అలా మరో రకంగా ఆ నిజాన్ని చెప్పినట్లే అయినది. ఏమిటి అంటే ఇక్కడ త్వయా ఆత్యయికం కృత్యం. ఆత్యయికము అని అంటే అతీతం, అంటే గడిచిపోయినటువంటిది, కాలాతిక్రమణ జరిగినటువంటిది, ముఖ్యమైనటువంటిది అయిన ఒకానొక పని నీవు చెయ్యవలసి ఉన్నది అనే అర్థం చెప్పుకున్నాం. నిఘంటువుల్లో దీనికి అర్థం చెబుతూ అత్యయ శబ్దానికి అతిక్రమించడము, కష్టము, మరణము, దండము, దోషము అని చెప్పి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఆత్యయికం కర్మ అంటే మరణమునకు సంబంధించినటువంటి ఒకానొక కర్మను నీవు చెయ్యవలసి ఉన్నది అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక్కడ ఆత్యయికం అనే పదంలో అర్థము కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ దూతలు ఆత్యయికం అనే పదాన్ని చెబుతూ నీవు త్వరగా చేయవలసినటువంటిది, ఇప్పటికే కాలాతీతం అయిపోయినటువంటిది అయిన ఒక కార్యం ఉన్నది, ఆ కార్యం చెయ్యాలి, కావున వెంటనే నీవు బయలుదేరు అని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి యొక్క మాటగా ఈ దూతలు భరతుల వారి వద్ద ఆ మాట చెప్పారు. చెప్పి ఇమాని చ మహార్హాణి వస్త్రాణ్యాభరణాని చ ప్రతిగృహ్య విశాలాక్ష మాతులస్య చ దాపయా. భరతునితో అంటున్నారు, మరి వశిష్ఠ మహర్షి చెప్పాడు కదా, ఆభరణములు పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళి వారికి ఇవ్వమని చెప్పి అవన్నీ తీసుకువచ్చారు కదా. విశాలాక్ష, విశాలమైనటువంటి నేత్రములు కలిగిన ఓ భరత, మహార్హాణి ఇమాని వస్త్రాణి, ఎంతో విలువైనటువంటి ఈ వస్త్రములు. ఇక్కడ విశాలాక్షాన్ని సంబోధించడంలో ఉద్దేశం ఏమిటంటే అయోధ్యానగరము నుండి దూతలు వచ్చారు అనేటప్పటికీ భరతుని యొక్క మనస్సులో తమ ప్రాంతమును, తమ దేశము నుండి వచ్చారు అనే ఒక రకమైనటువంటి ఆనందంతో కళ్ళు కూడా విప్పార్చి చూస్తూ ఉన్నాడు. అందులోనూ వాళ్ళు ఆభరణములు ఇవన్నీ తీసుకువచ్చారు అంటే ఓహో, అంటే ఏ ప్రమాదమేమీ ఉండకపోవచ్చు అనే ఒక రకమైనటువంటి ఉపశమనం అనేది భరతుని యొక్క మనస్సులో కలిగింది. అందుకనే విశాలాక్ష, విశాలమైనటువంటి నేత్రములతో వీక్షిస్తున్న ఓ భరత, మహార్హాణి ఇమాని వస్త్రాన్ని, బాగా విలువైనటువంటి గొప్పవైనటువంటి ఈ వస్త్రములను ఆభరణానిచ, ఈ ఆభరణములు కూడా ప్రతిగృహ్య నీవు తీసుకుని మాతులస్యచ దాపయ, మీ మేనమామ గారికి, మాతులస్యచ అన్నారు అంటే ఇవి మీ మేనమామ గారికి, అదేవిధంగా మీ తాతగారికి, వీరందరికీ కూడా వీరికి గౌరవంగా సమర్పించవయ్యా. ఇవన్నీ కూడా వశిష్ఠ మహర్షి పంపించారు అనే విషయాన్ని చెప్పారు. చెప్పేసిపడికి అత్ర 20 కోట్యస్తు నృపతేర్మాతులస్యతే 10 కోట్యస్తు సంపూర్ణ తథైవచ నృపాత్మజ. మరి తెచ్చినటువంటి ఆభరణములు వస్త్రములు కూడా కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి ఆభరణములు వస్త్రములు. అత్ర ఈ వస్త్రాభరణములు మొదలైనటువంటి వాటిలో నృపతేహే కైకేయ మహారాజు గారికి, తాతగారికి 20 కోట్యస్తు 20 కోట్ల విలువ చేసేటటువంటి ఆభరణములు వస్త్రములు కూడా మీ తాతగారికి కైకేయ మహారాజు గారికి ఇవ్వాలి. తే మాతులస్య 10 కోట్య,
మీ మేనమామ గారైనటువంటి యుధాజిత్తుకి 10 కోట్ల విలువ చేసేటటువంటి ఆభరణములు వస్త్రములు కూడా సమర్పించవలసి ఉన్నది. సంపూర్ణ, పూర్తిగా, అంటే లెక్కలో ఏమాత్రము తక్కువ లేదు, ఎక్కువే ఉండవచ్చును అని చెప్పటం ఇందులో ఉద్దేశం అన్నమాట. పూర్తిగా 20 కోట్ల విలువ చేసేటటువంటి ఆభరణములు వస్త్రములునేమో తాతగారికి, ఆ కేకయ్య మహారాజుకి 10 కోట్ల విలువ చేసేటటువంటి వస్త్రములు, అదేవిధంగా ఆభరణములు మీ మేనమామ గారు యుధాజిత్తుకి కూడా తథైవ అవన్నీ కూడా ఆ విధంగా ఇవ్వాలి, తగిన విధంగా వారికి ఇవ్వాలి అని అన్నారు. అంటే ఇక్కడ పూర్తిగా వినయంతో, ఇదిగో మేము ఇన్ని తీసుకొచ్చాం, ఇవంతా కూడా మన గొప్పగా ఇవ్వమని చెప్పి అంటలేదు, చాలా వినయంగా వారికి ఇవ్వమని అంటున్నారు. అంటే తాము ఇవ్వటం అనేది, అలా ఇవ్వటం ద్వారా తమకు గౌరవం దక్కుతుంది, వారిని సత్కరించుకునేటువంటి అవకాశం మనకు దక్కింది అనే భావనే తప్ప మనం వారిని సత్కరిస్తున్నాము కావున మనమే గొప్పవారము అనేటువంటి భావన ఆ దూతల యొక్క మాటలలో ఏమాత్రము కూడా లేదనమాట. అందుకనే తథైవ ఈ విధంగా సత్కరించడం వారికి తగినటువంటిదే, ఇదేదో మనం గొప్పగా చేసేది కాదు, వారిని ఇలా సత్కరించడమే సముచితమైనటువంటిది. ఆ కైకేయ మహారాజుని యుధాజిత్తుని కూడా సముచితంగా సత్కరించుకోవటమే మన యొక్క కర్తవ్యము. కావున వారిని ఈ ఆభరణములతోటి వస్త్రములతోటి సత్కరించవయ్యా అని ఆ దూతలు భరతునితోటి చెబుతుంటే ప్రతిగృహ్యతు తత్సర్వం స్వనురక్త సుహృజ్జనే దూతానువాచ భరత కామై సంప్రతి పూజ్యతాన్. భరతుడు కూడా కొంత ఊరట చెందినటువంటి వాడై సుహృజ్జనే, మేనమామ మిత్రులు వారి యందు అనురక్త, మిక్కిలి ప్రేమతోటి. అంటే ఇక్కడ చూడండి, ఇచ్చేటప్పుడు ఇదిగో మా రాజ్యం నుంచి వచ్చాయి తీసుకోండి అన్నట్లుగా గర్వంతో కాకుండా ప్రేమతోటి ఇవన్నీ ఇచ్చేటటువంటి అవకాశం నాకు కలిగింది అనే ఆ ప్రేమతోటి, స్వనురక్త, మిక్కిలి ప్రేమతోటి భరత తత్సర్వం ప్రతిగృహ్య, ఆ దూతల దగ్గర నుంచి వారు ఇచ్చినటువంటివన్నీ కూడా తీసుకుని ప్రతాప్య, ఎవరెవరికి ఇవ్వాలో వారందరికీ కూడా, అంటే కేకయ్య మహారాజుకి, అదేవిధంగా తన మేనమామ గారికి, అలాగే తన మిత్రులకి కూడా ఆ దూతలు తెచ్చినటువంటి ఆ ఆభరణములు వస్త్రములు ఇవన్నీ కూడా నిర్దేశించిన విధంగా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చేసి తాన్ దూతాన్ కామై సంప్రతి పూజ్య, మరి వచ్చినటువంటి ఆ దూతలను వారికి కావలసినటువంటి సౌకర్యములన్నీ కూడా కల్పించి, మరి ఎంతో అలసిపోయి సుదూర ప్రాంతము నుండి అయోధ్య నగరం నుండి ఇక్కడికి వాళ్ళు వచ్చారు కావున అలసిపోయినటువంటి వారికి కావలసినటువంటి సేద తీరడానికి కావలసిన సౌకర్యములన్నీ కూడా ఏర్పాటు చేసి సంప్రతి పూజ్య, బాగా సత్కరించి ఉవాచ, భరతుడు ఆ దూతలతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కచ్చిత్ సుకుశలీ రాజా పితా దశరథో మమ కచ్చిచ్చారో గతారామే లక్ష్మణే చ మహాత్మని. అరోగిత అనే పాఠం కూడా ఉన్నదనమాట. మమ పిత దశరథ సుకుశలీ కచ్చిత్, వీరితో మాట్లాడినప్పటికీ కూడా అతనికి కలలో కనిపించినటువంటి సన్నివేశాలు ఇంకా మనసులో తొలచివేస్తూనే ఉన్నాయి. అందుకనే వారిని సత్కరించిన తర్వాత కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఇప్పుడు కుశల ప్రశ్నలో భాగంగానే మొదట ఏమని అడుగుతున్నాడు, అయ్యా దూతలారా, మమ పిత దశరథ కుశలీ కచ్చిత్, మా తండ్రి గారు దశరథ మహారాజు గారు కుశలంగానే ఉన్నారు కదా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా, క్షేమంగా ఉన్నారా? రామే మహాత్మని లక్ష్మణేచ అరోగత కచ్చిత్, రాముడికి మహాత్ముడైనటువంటి లక్ష్మణుడికి, చూడండి ఇక్కడ మహాత్ముడైనటువంటి రాముడికి లక్ష్మణుడికి అని అడగవలసి ఉండగా రాముడికి అని మామూలుగా అడిగి లక్ష్మణుడి విషయంలో మాత్రం మహాత్ముడైనటువంటి లక్ష్మణుడు అని అంటున్నాడు. ఈ మహాత్ముడు అనే భావన ఎలా వచ్చింది అంటే, లక్ష్మణుడు నిత్యము కూడా రాముని యందు ప్రేమాభిమానములు, రాముని యందు సేవాభావన కలిగినటువంటి వాడు. కావున భగవంతుణ్ణి ఆశ్రయించేటటువంటి వాడు ఎవరైనా సరే మహాత్ముడే అనే విషయాన్ని భరతుడు కూడా తన మాటల ద్వారా ప్రతిపాదిస్తూ ఉన్నాడు. అందుకనే రాముని యందు మహాత్మని లక్ష్మణేచ, మహాత్ముడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఆలోచనాపరుడైనటువంటి గొప్పవాడైన ఆ భరతుని యందు కూడా అరోగత గచ్చితు.
ఏమాత్రము అనారోగ్యం లేదు కదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కదా అని అంటూ మరి తన తండ్రి గురించి, తన తండ్రి బాగున్నాడా అంటే దశరథ మహారాజు బాగున్నాడా, రామలక్ష్మణులు ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎందుకు ఇలా అడుగుతాడు అంటే తనకు ఒక దుస్వప్నం వచ్చింది. తన దుస్వప్నం ద్వారా తనకు అత్యంత ఆత్మీయులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అపాయం జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకని తనకు ఆత్మీయమైనటువంటి వారు, తనకు ప్రాణప్రదమైనటువంటి వారు తన తండ్రి, అదేవిధంగా రామలక్ష్మణులు, కావున వారికి ఏదైనా ఆపద వచ్చిందేమో అని చెప్పి మొదటగా తండ్రిని, అదేవిధంగా రామలక్ష్మణుల విషయంలోనూ కూడా వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఆర్యాచ ధర్మ నిరత ధర్మజ్ఞ ధర్మదర్శిని అరోగాచాపి కౌసల్య మాతా రామస్య ధీమతః. రాముని యొక్క తల్లి అయిన, సహజంగా అయితే తన కన్న తల్లి గురించి మొదట అడగాలి, కానీ తన కన్న తల్లి కంటే కూడా గొప్పది అయినటువంటిది కౌసల్యాదేవి అనే విషయం ఆయన గ్రహించినటువంటి వాడు. కావున ఆర్యాచ పెద్ద తల్లి అయినటువంటి, పూజ్యురాలు అయినటువంటి, ధర్మనిరత ధర్మముయందు ఆసక్తి కలిగినటువంటిదైన, పైగా ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించడం యందు బుద్ధి కలిగినటువంటిది అయినా, ధర్మజ్ఞ ధర్మము తెలిసినటువంటిది అయినా. ఇక్కడ చూడండి, కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం, కొన్ని ధర్మాలు మనం చేస్తూ ఉంటాం, కానీ అది ధర్మము అని మనకు తెలియదు. పెద్దలు చెప్పారు కాబట్టి ఏదో చేసుకుంటూ వెళుతున్నాం అనే భావనే తప్ప అది ఆచరించడం వల్ల వచ్చే ఫలము, దాని ఉన్నటువంటి ధర్మగుణము మనకు తెలియకపోవచ్చు. కానీ అలాకంటే కూడా ధర్మాన్ని తెలుసుకుని కనుక ఆచరించినట్లయితే పరిపూర్ణమైనటువంటి మనస్సుని, బుద్ధిని కూడా దాని యందు లగ్నము చేయగలుగుతాము. మరి ఆ విధంగా ధర్మము తెలిసినటువంటిది, ఆ తెలిసినటువంటి ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించాలి అనే బుద్ధి కలిగినటువంటిది, ఆసక్తి కలిగినటువంటిది అయిన ఆ కౌసల్యాదేవి ధర్మదర్శిని, ఎల్లప్పుడూ కూడా ధర్మాన్నే చూచేది, అంటే అందరిలో ఉన్నటువంటి ధర్మాన్నే చూచేది అన్నమాట. జనులలో ధర్మగుణాలు, అధర్మగుణాలు అన్నీ కనిపించినప్పటికీ కూడా సజ్జనులకి వారిలో ఉండే ధర్మగుణములే, ఉండేటటువంటి ధర్మగుణాలే ఎక్కువగా కనిపిస్తాయి. పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం విలసతి భువి సంతః సంతి సంతః క్రియంతః అని చెప్పినట్లుగా ఇతరుల్లో ఉన్నటువంటి గుణములను గుర్తించి వారిలో ఉన్నటువంటి గుణములను తెలుసుకుని వారిని మనస్ఫూర్తిగా పొగడగలిగినటువంటి వారు ఎంతమంది ఉంటారు. అటువంటి వారిలో గొప్పదైనటువంటిది ధర్మదర్శిని, ధర్మాన్ని చూసేటటువంటిదైన ఆ కౌసల్యాదేవి. ధీమతః రామస్య మాత, ధీమంతుడైనటువంటి రామచంద్రమూర్తికి తల్లి అయినటువంటి ఆ కౌసల్యాదేవి అపి అరోగ, ఏ రోగము లేకుండా, ఏ అనారోగ్యము లేకుండా ఆరోగ్యంగా ఉన్నది కదా, ఆమెకేమీ ఇబ్బంది లేదు కదా అని చెప్పి అడుగుతున్నాడు. పూజ్యురాలు, ధర్మానుష్ఠానం యందు ఆసక్తి కలిగింది, ధర్మము తెలిసినటువంటిది రామచంద్రమూర్తి యొక్క తల్లి అయిన కౌసల్యాదేవి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు కదా అని అడుగుతూ, కచ్చిత్ సుమిత్రా ధర్మజ్ఞ జననీ లక్ష్మణస్య శత్రుఘ్నస్య చ వీరస్య సారోగా చాపి మధ్యమా. ఇంకా మా తల్లులలో మధ్య తల్లి అయినటువంటి, అంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి కావున మధ్య తల్లి అయినటువంటి యా ధర్మజ్ఞ, ఏ సుమిత్రాదేవి అయితే ధర్మం తెలిసినటువంటి, ధర్మం ఎరిగినటువంటిదో, లక్ష్మణునికి, వీరస్య శత్రుఘ్నస్య, వీరుడైనటువంటి శత్రుఘ్నునికి కూడా తల్లి అయినటువంటిది. శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న అని అన్నాడు. వీరుడు అని అంటే కనుక కేవలం యుద్ధంలో వీరత్వాన్ని చూపించేవాడు, యుద్ధం చేసేవాడు అనే అర్థం కాదు అని మాత్రమే కాదు, దానం చెయ్యటంలోనూ, ధర్మం చెయ్యటంలోనూ, యుద్ధంలోనూ, ఈ మూడింటి అందు కూడా ఎదురులేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడిని వీరుడు అని అన్నాడు. మరి అందుకనే శత్రుఘ్నుడు దాన ధర్మములను చేయటంలోనూ, అలాగే శత్రువులను ఎదుర్కోవడంలో కూడా వీరుడు. నిత్యశత్రుఘ్న, నిత్యశత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, ఈ అరిషడ్వర్గములను కూడా జయించినటువంటి వాడు
శత్రుఘ్నుడు అని అన్నారు. అందుకనే వీరస్య శత్రుఘ్నస్య, వీరుడైనటువంటి ఆ శత్రుఘ్నుని యొక్క జనని తల్లి అయిన సా మా మధ్య తల్లి అయినటువంటి ఆ సుమిత్రాదేవి అరోగాకచ్చితు, ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఎటువంటి వ్యాధి లేకుండా, ఎటువంటి ఇబ్బంది, శారీరకమైన ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు కదా, వారికి ఏ అపాయము లేదు కదా అని అడుగుతూ ఉన్నాడనమాట. రాజకుటుంబంలో, అందులోనూ రాజాంతఃపురంలో ఉండేటటువంటి వారిని ఇలా ఆరోగ్యంగా ఉన్నారా, ప్రమాదం లేదు కదా అని అడగవలసిన అవసరం లేదు మామూలుగా సామాన్యంగా అయితే. కానీ భరతుడికి వచ్చినటువంటి స్వప్నము, ఆ దుస్వప్నము యొక్క ఫలములు అనారోగ్యాన్ని, మృత్యుయోగాన్ని సూచిస్తున్నాయి. కావున తనకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ ఇబ్బంది కలిగిందో అని చెప్పి వరుసగా తన వారి గురించి భరతుడు అడుగుతూ ఉన్నాడనమాట. అందుకనే సుమిత్రాపి అరోగా, సుమిత్రాదేవి కూడా ఆరోగ్యంగా ఉన్నది కదా అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ భరతుల వారు సుమిత్రాదేవిని ఉద్దేశించి మధ్యమాంబ అంటే మధ్యలో ఉండే తల్లి, అంటే కౌసల్య కైకేయులకు మధ్యలో ఉన్నటువంటిది కావున మధ్యమాంబ అని సంబోధించారు. అయితే ఒకానొక సందర్భంలో తర్వాత వచ్చేటటువంటి శ్లోకాల్లో అక్కడ రాముడు భరతుణ్ణి ఉద్దేశించి నతేంబ మధ్యమాతాత గర్హితవ్య కథంచన, అదేవిధంగా ఇక్కడ కూడా లక్ష్మణుణ్ణి ఉద్దేశించి రాముడు అన్న సందర్భంలో కూడా ఇలా చెబుతాడు, నతేంబ మధ్యమాతాత గర్హితవ్య కథంచన అని అంటూ, నాయన లక్ష్మణ, మధ్యతల్లి అయినటువంటి కైకేయీ దేవిని నీవు నిందించవద్దు నాయన అని అంటాడు. అదేమిటి మధ్యతల్లి అంటే సుమిత్రాదేవి కదా, మరి కైకేయి అని ఎలా చెబుతారు అంటే, రాముడు ఆ మాట అన్నప్పుడు మధ్యమాంబ అని అంటే మన అందరి తల్లులలో ఇప్పుడు కౌసల్య సుమిత్ర కైకేయి మాత్రమే కాకుండా దశరథ మహారాజుకి 350 మంది పత్రులు ఉన్నారు అని చెప్పి అనే విషయాన్ని మనం పూర్వం చెప్పుకున్నాం కదా. మరి అంతమంది తల్లులలో ఒకానొకరు అంటే మధ్యస్థానాన్ని పొందినటువంటిది కైకేయి అని చెప్పటంలో ఇబ్బంది ఏమీ లేదు. కావున మన తల్లుల మధ్యలో ఉన్నటువంటిది అయిన కైకేయీ దేవిని నిందించకూడదు అని చెప్పి అక్కడ కైకేయిని ఉద్దేశించి కూడా మధ్యమాంబ అనే ప్రయోగం మనకు కనిపిస్తున్నది. అయితే ఇక్కడ భరతుడు చెప్పినటువంటి చోట మధ్యమాంబ అని అంటే సుమిత్రాదేవి అని, మరి ఆ తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణుడితో మాట్లాడేటువంటి మాటల్లో మధ్యమాంబ అని చెప్పినప్పుడు కైకేయీ దేవి అని చెప్పి అన్వయం చేసుకోవాలని మనకు పెద్దలు చక్కగా తెలియజేశారు. మరి ఇక్కడ భరతుల వారు మనకు మధ్యతల్లి అయినటువంటి మా మధ్యతల్లి అయిన సుమిత్రాదేవి క్షేమంగా ఉన్నది కదా అని దూతలను అడుగుతూ, ఆత్మకామా సదా చండి క్రోధనా ప్రాజ్ఞమానిని అరోగా చాపి మే మాత కైకేయీ కిము వాచః. ఇంకా దశరథుని గురించి, రామలక్ష్మణుల గురించి, కౌసల్యాదేవి గురించి, సుమిత్రాదేవి గురించి కుశల ప్రశ్నలు వేశాడు. అసలు ఇప్పుడు తన కన్నతల్లి అయినటువంటి కైకేయీదేవి గురించి అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ మరి తన తల్లి స్వభావం తనకు తెలియదా? అందుకని ఏమంటున్నాడు, సదా ఎల్లప్పుడూ కూడా ఆత్మకామా, తన సుఖాన్ని ఎప్పుడూ కోరుకునేది, అంటే ఎప్పుడూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేది, అందులో ముఖ్యంగా తాను సుఖంగా ఉండాలి అని కోరుకునేది అయిన ప్రాజ్ఞమానిని, తనను తాను బుద్ధిమంతురాలుగా భావించేటటువంటిది, అదేవిధంగా చాలా చాకచక్యంగా నైపుణ్యం కలిగినటువంటిది అయిన, అంతేకాదు చెండి, చిన్న చిన్న విషయములకు కూడా కోపం తెచ్చుకునే స్వభావం కలిగినటువంటిది అని చెబుతున్నాడు. భరతుడే కైకేయి గురించి అంటున్నటువంటి మాటలు, చండి ఉగ్ర స్వభావం కలిగినటువంటిది, కోప స్వభావం కలిగినటువంటిది అయిన, తీవ్రమైనటువంటిది అయిన క్రోధన. పైగా ఆ వచ్చేటటువంటి కోపం కూడా ఇక్కడ చండి అంటే తీవ్ర స్థాయిలో వస్తుందన్నమాట. కోపం రావటం అనేది అందరికీ సహజమే, కానీ కొంతమంది కోపం అది తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి అలాగా కోప స్వభావం కలిగింది, అది కూడా చండి చాలా తీవ్రమైనటువంటి కోపం కలిగినటువంటిది అయిన మే మాత, నా కన్నతల్లి అయిన
ఆ కైకేయీదేవి అపి అరోగా కైకేయి, ఆమె ఆరోగ్యంగా ఉన్నది కదా, ఎటువంటి అనారోగ్యము మా కన్నతల్లి అయినటువంటి కైకేయికి లేవు కదా అని అంటున్నాడంటే కైకేయీదేవి యొక్క స్వభావం ఎటువంటిది అనేది భరతుని మాటల ద్వారా మనకు తెలుస్తున్నది. ఎందుకంటే ఈ సందర్భంలో భరతునికి అయోధ్య నగరంలో జరిగినటువంటి ఏ సన్నివేశము కూడా భరతునికి తెలియదు. అయినప్పటికీ కూడా మరి చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడు, ఆ తల్లి దగ్గర పెరిగినటువంటి వాడు కదా, ఆమె యొక్క స్వభావం భరతునికి తెలుస్తుంది కదా. అందుకని ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ కూడా స్వార్థాన్ని కోరుకునేది, తన సుఖాన్ని కోరుకునేటువంటిది, తీవ్రమైనటువంటి కోపాన్ని పొందేటటువంటిది, తనను తాను బుద్ధిమంతురాలుగా ప్రజ్ఞావంతురాలుగా అనుకునేటటువంటిది. అలాగే బుద్ధిమంతురాలైనటువంటి నా తల్లి కౌసల్య, నా తల్లి కైకేయీదేవి ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఆమెకేమీ ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పి ఈ విధంగా తన తండ్రి గురించి, అన్నదమ్ముల గురించి, అలాగే తన తల్లుల గురించి కూడా ఆ భరతుడు దూతలను అడుగుతున్నాడు. ఏవ ముక్తాస్తు తే దూత భరతేన మహాత్మనా ఊచుస్స ప్రశ్రయం వాక్యం ఇదం తం భరతం తదా. ఈ విధంగా భరతుడు ఎప్పుడైతే వారిని అడిగాడో, ఇంకా వారు కూడా తడబడుతూనో లేకపోతే కంగారు పడుతూనో సమాధానం కనుక చెప్పినట్లయితే భరతుడికి అనుమానం వస్తుంది. భరతుడేమీ తెలివి తక్కువ వాడు కాదు, సకల శాస్త్రములు తెలిసినవాడు, బుద్ధిమంతుడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఎదుటివాడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యము గ్రహించగలిగినటువంటి గొప్పవాడు. అందువని వీళ్ళు భరతుడు ఈ విధంగా ఒక్కొక్కరి గురించి అడుగుతూ ఉంటే ముందు తండ్రి గురించే అడిగాడు భరతుడు, దశరథ మహారాజు గురించే. అలా అడుగుతున్నప్పటికీ కూడా వారి ముఖములలో, అంటే ఆ దూతల యొక్క ముఖములలో ఏమాత్రము దుఃఖము కానీ, తొట్టుబాటు కానీ, కంగారు కానీ ఏమాత్రము కనిపించలేదు. మహాత్మన భరతేన ఏవ ముక్తాహ, మహాత్ముడైనటువంటి భరతుని చేత ఈ విధంగా అడుగబడిన, అంటే భరతుడు ఈ విధంగా ఆ దూతలను అడుగగా తే దూతాహ, ఆ దూతలందరూ కూడా సప్రశ్రయం, చాలా వినయంగా సమాధానం చెబుతున్నారు. వినయంగా మాత్రమే చెబుతున్నారు తప్ప దుఃఖపడుతూనో బాధపడుతూనో దీనంగా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క హావభావాలను బట్టి భరతుడు ఏం జరిగిందో ఊహించగలడు, నిలదీసేస్తాడు. అందుకని ఈ దూతలు భరతుడు గుచ్చి ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా అడిగినప్పటికీ కూడా కంగారు పడకుండా వినయంతో తదా అప్పుడు ఆ భరతునితోటి ఇదం వాక్యంతం భరతం ఇదం వాక్యం ఊచుహు, ఆ భరతుడితోటి ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. భరతుడు అడిగినటువంటి ప్రశ్నలకు దూతలు బదులు పలుకుతూ ఉన్నారు. మరి ఆ దూతలు భరతుడికి ఏ విధంగా సమాధానం చెప్పారు, ఏ విధంగా మాట్లాడారు, అసత్య దోషం లేకుండా మాట్లాడాలి, అలా అని చెప్పి సత్యం అనేది తెలియకుండా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎందుకంటే నబ్రూయాత్ సత్యం అప్రియమని అన్నారు. అప్రియమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి సత్యాన్ని చెప్పకూడదు అని చెప్పి అన్నారు కదా. మరి ఇప్పుడు భరతుడికి ఈ విషయం చెప్పొద్దు అని వశిష్ఠుని యొక్క, అంటే దశరథ మహారాజు గతించినటువంటి విషయము, రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినటువంటి విషయము, అయోధ్య నగరం శోకసాగరంలో మునిగినటువంటి విషయాన్ని భరతుని వద్ద చెప్పవద్దు అని వశిష్ఠుల వారి యొక్క ఆజ్ఞ కూడా ఉన్నది. మరి భరతుడేమో ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో ఆ దూతలు ఏ విధంగా సమాధానం చెప్పగలిగారు అనే విశేషాలను తరువాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భరతే భరతే బ్రువతి స్వప్నం దూతాస్తే క్లాంతవాహనాః ప్రవిశ్యాసహ్య పరిఘం ప్రవిశ్యాసహ్య పరిఘం రమ్యం
రమ్యం రాజగృహం పురం రాజగృహం పురం సమాగమ్యతు సమాగమ్యతు రాజ్ఞా చ రాజ్ఞా చ రాజపుత్రేణ చ రాజపుత్రేణ చ అర్చితాః అర్చితాః రాజ్ఞః పాదౌ రాజ్ఞః పాదౌ గృహీత్వా తు గృహీత్వా తు తమూచుః తమూచుః భరతం వచః భరతం వచః పురోహితస్త్వాం పురోహితస్వాం కుశలం కుశలం ప్రాహ సర్వే చ ప్రాహ సర్వే చ మంత్రిణః మంత్రిణః వరమాణశ్చ వరమాణస్య నిర్యాహి నిర్యాహి కృత్యం కృత్యం ఆత్యయికం త్వయా ఆత్యయికం త్వయా ఇమాని చ ఇమాని చ మహార్హాణి మహార్హాణి వస్త్రాణి వస్త్రాణి ఆభరణాని చ ఆభరణాని చ ప్రతిగృహ్య ప్రతిగృహ్య విశాలాక్ష విశాలాక్ష మాతులస్య చ మాతులస్య చ దాపయ దాపయ అత్ర అత్ర 20 కోట్యస్తు 20 కోట్యస్తు నృపతేః నృపతేః మాతులస్యతే మాతులస్యతే 10 కోట్యస్తు 10 కోట్యస్తు సంపూర్ణాః సంపూర్ణాః తథైవ చ తథైవ చ నృపాత్మజా నృపాత్మజా ప్రతిగృహ్యతు ప్రతిగృహ్యతు తత్సర్వం తత్సర్వం స్వనురక్తః స్వనురక్తః సుహృజ్జనే సుహృజ్జనే దూతానువాచ దూతానువాచ భరతః భరతః కామైః కామైః సంప్రతి పూజ్యతాన్ సంప్రతి పూజ్యతాన్ కచ్చిత్ కచ్చిత్ సుకుశలీ రాజా సుకుశలీ రాజా పితా పితా దశరథో మమ దశరథో మమ కచ్చిచ్చ కచ్చిచ్చ అరోగతారామే అరోగతారామే లక్ష్మణే చ లక్ష్మణే చ మహాత్మని మహాత్మని ఆర్యా చ ఆర్యా చ ధర్మనిరత ధర్మనిరత ధర్మజ్ఞ ధర్మజ్ఞ ధర్మదర్శిని ధర్మదర్శిని అరోగా చాపి అరోగా చాపి కౌసల్య కౌసల్య మాతా మాతా రామస్య ధీమతః రామస్య ధీమతః కచ్చిత్ సుమిత్ర కచ్చిత్ సుమిత్ర ధర్మజ్ఞ ధర్మజ్ఞ జననీ జననీ లక్ష్మణస్య యా లక్ష్మణస్య యా శత్రుఘ్నస్య చ శత్రుఘ్నస్య చ వీరస్య వీరస్య సారోగా చాపి సారోగా చాపి మధ్యమా మధ్యమా ఆత్మకామా ఆత్మకామా సదా చండీ సదా చండీ క్రోధనా క్రోధనా ప్రాజ్ఞమానిని రాజ్యమానిని అరోగా చాపి అరోగా చాపి మే మాత మే మాతా కైకేయీ కైకేయీ కిము వాచః కిము వాచః ఏవ ముక్తాస్తు ఏవ ముక్తాస్తు తే దూతాః తే దూతాః భరతేన భరతేన మహాత్మనా మహాత్మనా ఊచుః ఊచుః సప్రశ్రయం వాక్యం సప్రశ్రయం వాక్యం ఇదంతం ఇదం తం భరతం తదా భరతం తదా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తతితమే సర్గే సప్తతితమే సర్గే ఏకాదశ శ్లోకా ఏకాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.